హరే కృష్ణ అండి అందరికీ. సో ఈరోజు మనము 11వ రోజు 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగము అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతున్నాము. సో ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా చెప్పబడేటువంటి భగవద్గీత యథాతథంలోని 11వ అధ్యాయం. హరే కృష్ణ. సో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము అర్జునుడి చేత చెప్పబడుతుంది. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలుకుతూ ఉన్నాడు, దయతో నీవు తెలియపరిచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. సో ఆయన మనకి 2వ అధ్యాయంలో అన్నాడు, ఏమన్నా అర్జునుడు, నేను మమకారము అనే దోషము కారణంగా మోహానికి గురి అయి ఉన్నాను. నేను ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలు తెలుసుకోలేకున్నాను. నేను నీకు శరణాగతుడను శిష్యుడను కనుక నాకు ఏది ఉత్తమమో దాన్ని బోధించమంటే ఆ కృష్ణ భగవానుల వారు అక్కడ నుండి కర్మయోగాలు, భక్తి యోగాలు, తర్వాత వచ్చేటువంటివి జ్ఞాన యోగాల ద్వారా ఆయన దీన్ని బోధిస్తూ వచ్చారు. ఏ విధంగా అయితే ముఖ్యంగా కృష్ణుడు ఆ భక్తి యోగాలలోని 7వ అధ్యాయము 8, 9 నిన్నటి 10 అధ్యాయాలలో తెలియచేసినటువంటి భగవంతుడు తెలియచేసినటువంటి పరమ రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తర్వాత అర్జునులో ఉండేటువంటి మోహమంతా ఇప్పుడు తొలగిపోయింది అని అర్జునుడు చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణ కారణుడు అని ఈ అధ్యాయం వెల్లడి చేస్తుంది, ఈ అధ్యాయంలో మనకి తెలియచేస్తుంది. అలాగే ఎవ్వని నుండైతే భౌతిక విశ్వములు బహిర్గతమవుతాయో అట్టి మహావిష్ణువుకైనా అతడే కారణము. అలాగే శ్రీకృష్ణుడు అవతారం కాదు, అతడు సకల అవతారాలకు మూలము అని ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా మనకి 10వ అధ్యాయంలో ఆయన యొక్క విభూతులను గురించి తెలియచేసినప్పుడు ఆయన తెలియచేశారు. ఇక అర్జునుడి విషయానికి వస్తే ఆయన తన మోహం తొలగిపోయింది అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క దివ్య లీలలు, ఆ విభూతులు విన్న తర్వాత ఆయనలో కలిగినటువంటి ఆ మోహమంతా తొలగిపోయింది అని చెప్తున్నాడు. అంటే ఆ భగవంతుడే ఈ సమస్తానికి మూలము అని అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఆ అర్జునుడు తన మోహము ఏదైతే తొలగిపోయింది అని చెప్తూ ఈ విధంగా ఇంకా అంటున్నాడు. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా తత్వ కమల పత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలనేత్రుడా, సర్వ ప్రాణుల జనన మరణాలను గురించి వివరంగా నీ నుండి విన్నాను. నిత్య శాశ్వతమైన నీ మహిమలను అనుభూతము చేసుకున్నాను. సో ఇంతకుముందు ఆ కృష్ణ భగవానులు గడిచినటువంటి అధ్యాయంలో ఆయన తన యొక్క విభూతులు, అంతకుముందు అధ్యాయాలలో సర్వ ప్రాణులను అంటే ఆ జీవులన్నిటికీ కూడా జనన మరణాలను నియంత్రించేటువంటి వాడు ఆయనే. కనుక ఎప్పుడైతే ఆ విషయాలన్నీ కూడా విన్నటువంటి ఆయన ఆ భగవంతుని యొక్క నిత్య శాశ్వతమైనటువంటి మహిమలను నేను అనుభూతము చేసుకున్నానయ్యా అంటూ అర్జునుడు ఆనందంతో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుల వారిని కమల పత్రాక్ష అని పిలుస్తున్నాడు. అంటే కమల దళాల మాదిరిగా అతని కన్నులు అతన్ని ఆ కమల దళాలుగా మాదిరిగా గోచరిస్తూ ఉన్నాయి అని ఆయన్ని సంబోధించడం జరిగింది. సో ఆ విధంగా సంబోధిస్తూ అంటున్నాడు, సర్వ ప్రాణుల యొక్క జనన మరణాలను గురించి నేను విన్నానయ్యా. నిత్య శాశ్వతమైనటువంటి నీ మహిమలను నేను అనుభూతం చేసుకున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు.
ఇక ఇంకా అంటుంది, ఏవమే తథ్యతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నేను ఇక్కడ నా ముందు నీ అసలు రూపము చూస్తున్నప్పటికీ నీవు ఇంకా ఈ విశ్వమునందు ఏ విధంగా ప్రవేశించావో చూడాలని కోరుకుంటున్నాను. నేను నీ యొక్క ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను అంటూ ఆ అర్జునుడు కృష్ణ భగవానుడు అంటున్నాడు, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నేను ఇక్కడ నా ముందు నువ్వు నీ యొక్క అసలు రూపం, ఆ కృష్ణ భగవానుల యొక్క రూపంలో ఉన్నటువంటి నీ యొక్క అసలు రూపంలో నేను చూస్తూ ఉన్నాను. అయినప్పటికీ నీవు ఇంకా ఈ విశ్వమునందు ఏ విధంగా ప్రవేశించావో నేను అది చూడాలని కోరుకుంటున్నానయ్యా. నీ యొక్క ఆ విశ్వరూపాన్ని నేను చూడాలి అని అనుకుంటున్నాను అని అర్జునుడు తనలో కలిగినటువంటి కోరికను ఆ కృష్ణ భగవానుల వారి యొక్క విశ్వరూపాన్ని చూడాలి అనేటువంటి ఒక కోరికతో ఆ గురువైనటువంటి కృష్ణుణ్ణి తన విశ్వరూపం చూపించవలసిందిగా అర్జునుడు అడుగుతున్నాడు. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మనమవ్యయం. ఓ ప్రభు, ఓ యోగీశ్వర, నీ జగద్రూపమును దర్శించగలిగే సమర్థత నాకు ఉంది అని నీవు అనుకుంటే దయచేసి అపరిమితమైన ఆ విశ్వరూపమును నాకు చూపుము అని ఆయన అడుగుతున్నాడు. సో సాధారణంగా మనిషి భౌతికేంద్రియాల ద్వారా దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూడలేడు, వినలేడు, అర్థం చేసుకోలేడు, గ్రహించలేడు అని చెప్పబడింది. కానీ ప్రారంభం నుండే ఎవడైతే ఆ భగవంతుని ప్రేమయుతమైనటువంటి దివ్య సేవలో నెలకొని ఉంటాడో అటువంటి వాడు ఆ జ్ఞాన ప్రకాశం ద్వారా ఆ భగవంతుణ్ణి చూడగలుగుతాడు. సో అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ప్రతి జీవుడు కూడా ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక కణమే. సో ఇక్కడ ఆ అర్జునుడు తను ఆ భగవంతుని యొక్క విశ్వరూపాన్ని దర్శించగలిగే సమర్థత నాకు ఉంది అని నీవు అనుకున్నట్లయితే దయచేసి ఆ అపరిమితమైనటువంటి విశ్వరూపాన్ని నాకు దర్శనం చేయవయ్యా యోగీశ్వర అంటూ ఆ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని వేడుకోవడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి యోగ్యత తనకు లేకపోయినా తనను కలిగించి ఆ దర్శనాన్ని చేయము అని కూడా వేడుకోవడం జరుగుతూ ఉంటుంది అర్జునుడు ఇక్కడ ఆయన. సో ఇక ఆ విధంగా ఎప్పుడైతే అర్జునుడు కృష్ణ భగవానుల వారిని తన విశ్వరూపాన్ని దర్శించవలసిందిగా, తనకు ఆ విశ్వరూపాన్ని చూపవలసిందిగా అడిగాడో ఇక ఈ శ్లోకంలో కృష్ణ భగవానుల వారు సమాధానంగా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాని శతశోత సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. సో శ్రీకృష్ణ భగవానుల వారు ఈ విధంగా పలుకుతున్నాడు, ఓ అర్జున, వందల వేల కొలదిగా గల వివిధ అద్భుతమైన ఆకృతులు, పరిమాణములు, రంగులతో కూడిన నా యొక్క విశ్వరూపములను ఇప్పుడు చూడుము అని. అంటే ఇక్కడ దీని ఏంటి, ఆ కృష్ణ భగవానుల వారు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని చూపించదలుచుకున్నాడు. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపంలో ఆయన చూడాలి అని కోరుకున్నాడు కదా. సో ఆ దివ్య రూపం, అది దివ్య రూపమైనప్పటికీ కూడా ఆ రూపాన్ని చూపించడానికి కృష్ణ భగవానుల వారు సన్నద్ధమయ్యి అర్జునుడితో అంటున్నాడు, వందల వేల కొలదిగా వివిధ అద్భుతమైనటువంటి ఆకృతులు, పరిమాణములు, రంగులతో కూడి ఉన్నటువంటి ఆ రూపం, స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము ఇప్పుడు చూడవయ్యా అర్జున అని తన యొక్క విశ్వరూపాన్ని చూపించడానికి అర్జునుడికి కృష్ణ భగవానుల వారు ఈ విశ్వరూపాన్ని చూపించడానికి సన్నద్ధమయ్యారు. ఇంకా ఆయన అంటున్నాడు, పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తత బహూన్య
దృష్టపూర్వాణి పశ్చాచ్చార్యాని భారత. ఓ భరతవంశీయుడా, ఆదిత్యులను అంటే 12 మంది ఆదిత్యులను, అలాగే వసువులను, 8 మంది వసువులను, 11 మంది రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను చూడు. అలాగే ఇది వరకు ఎప్పుడూ కనీ విని ఎరుగని అద్భుతములను చూడు అంటూ ఆయన, ఆ భగవంతుడు అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని చూయించడానికి సన్నద్ధమై అందులో ఏవేవి ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆయన పరిచయం చేస్తూ, ఆ రూపంలో నువ్వు ఇవన్నీ చూడవచ్చయ్యా అంటూ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు, ఇహైకస్తం జగత్కృత్సనం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. సో ఇంకా ఆయన అంటున్నాడు, ఓ అర్జున, అంటే ఓ గుడాకేశ, ఓ అర్జున. ఇక్కడ గుడాకేశ అంటే చీకటిని జయించినటువంటి వాడు. సో కాబట్టి తనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి ఆ మోహాన్ని జయించినటువంటి వాడు అర్జునుడు. సో అర్జునుడు ఇక్కడ గుడాకేశాన్ని సంబోధిస్తూ, ఓ అర్జున, నీవు చూడగోరేది అంతా, అంటే నీవేవైతే చూడాలనుకుంటున్నావో, చూడాలనుకున్నది నా ఈ శరీరంలో తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరేవన్నింటినీ, భవిష్యత్తులో నీవు కోరుకునే దానిని నీకు ఈ సార్వత్రిక రూపము చూపిస్తుంది. కదిలేవి కదలనివి అంతా ఇక్కడ పూర్తిగా ఉంది అంటూ ఆ ఇక్కడ ఆ అర్జునుడు ఏదైతే చూడగోరుకున్నాడో అదంతా కూడా ఈ దేహంలో తక్షణమే, ఈ క్షణమే దాన్ని చూడవచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు నీవు ఏది చూడాలనుకుంటున్నావో, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఏది చూడాలనుకుంటున్నావో ఆ భవిష్యత్తు కూడా ఇందులో నీకు కనిపిస్తుంది. వీటన్నింటినీ కూడా ఈ విశ్వరూపము, అంటే ఈ సార్వత్రిక రూపం చూపిస్తుందయ్యా. ఈ సార్వత్రిక రూపంలో కదిలేవి కదలని, అంటే చర అచరల అన్ని కూడా ఈ రూపంలోనే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఈ దేహంలోనే, నీ ఎదురుగా ఉండేటువంటి ఈ దేహంలోనే నీకు దర్శించవచ్చయ్యా అంటూ ఆయన, అంటే సాధారణంగా మనము ఎవ్వరు కూడా ఒక్క చోట కూర్చుని సమస్త విశ్వాన్ని చూడలేం. కానీ ఎంతో ప్రగతి సాధించినటువంటి శాస్త్రజ్ఞుడైన విశ్వంలో ఇతర భాగాల్లో ఏం జరుగుతున్నదో ఏకకాలంలో చూడడం సాధ్యం కాదు. కానీ ఇక్కడ అర్జునుడు వంటి భక్తుడికి ఇక్కడ విశ్వంలో ఏ భాగంలో ఎప్పుడైనా ఏదైనా చూడగలిగేటువంటి భాగ్యాన్ని, అది కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అతడు ఏది చూడగోరితే దాన్ని చూపించడానికి ఆ కృష్ణ భగవానుల వారు సన్నద్ధమై ఉన్నారు. అంటే ఆయనకి ఆ శక్తి ఉంది, ఆయన భగవంతుడు కనుక దాన్నంతా కూడా కృష్ణుడు అతనికి ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఈ విధంగా కృష్ణానుగ్రహంతో అర్జునుడు ఈ సమస్తాన్ని కూడా అన్ని మూలలలో, ఈ విశ్వాలన్నిటిలో కూడా అంతటా అన్ని మూలలలో ఎక్కడ ఏది ఉంది అనేటువంటి అన్నింటినీ కూడా ఆయన చూడగలిగాడు అని చెప్తాను. సో అంటూ ఆయన తన యొక్క విశ్వరూపం, ఆ విశ్వరూపంలో ఎన్నెన్ని లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విశ్వరూపాన్ని ఆ ఎదురుగా ఉండేటువంటి అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించి చూపించడానికి సన్నద్ధమై, ఆ విధంగా తనలో ఉండేటువంటి అన్నిటినీ చూపించడానికి ఆ సన్నద్ధమైన తర్వాత ఆయన అంటున్నాడు, ఇక వాస్తవానికి ఆయన చెప్తున్నాడు, నతు మాం శక్యసే దృష్టమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. కానీ నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నీ యొక్క భౌతికమైనటువంటి ఈ కళ్ళతో, ప్రస్తుతం ఉన్నటువంటి నేత్రాలతో నీవు నన్ను చూడలేవు. కాబట్టి నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. తద్వారా నా యొక్క ఆ మహా అద్భుతమైనటువంటి వైభవమును నీవు దర్శించవయ్యా అర్జున అంటూ, ఆ అర్జునుడికి సాధారణంగా అర్జునుడికి ఉన్నటువంటి ఆ సాధారణ నేత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ భౌతిక నేత్రాల ద్వారా ఆయన ఆ భగవంతుని యొక్క విశ్వరూపాన్ని దర్శించలేడు అని. సో కనుక నీవు నా యొక్క విశ్వరూపాన్ని, ఆ విశ్వరూపంలో
నీ ఎదురుగా ఉండేటువంటి ఈ దేహంలో ఉండేటువంటి ప్రతిదాన్ని దర్శించగలగాలి అంటే నీ నీవు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ నేత్రాలతో నన్ను చూడలేవయ్యా. కనుక నీకు దివ్యమైనటువంటి దృష్టిని ప్రసాదిస్తాను. తద్వారా నాలో ఈ విశ్వరూపాన్ని నీవు దర్శించవయ్యా అర్జున అంటూ ఆయనకి ఆ అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించాను అని చెప్తుంది. సో ఇక ఆ విధంగా దివ్య దృష్టిని ప్రసాదించి చెప్తున్నాడు. ఇక సంజీవుడు వచ్చాడు. ఈ విధంగా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంభాషణ, ఆ కృష్ణ భగవానుల వారికి మరియు అర్జునుడికి మధ్య జరుగుతున్నటువంటి ఆ సంవాదానాన్ని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉండి ఇక్కడ కురుక్షేత్రంలో జరిగేటువంటి విషయాలని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కాబట్టి అది ఆ విధంగా వారిద్దరి మధ్య జరిగినట్టు. సో ఆ విధాన్ని ఇక అని చెప్పి సంజయుడు మరలా వచ్చి సంజయుడు చెప్తున్నాడు రాజుతో, ఓ రాజా, ఆ విధంగా అంటే ఆ దేవదేవుడైనటువంటి ఆ మహాయోగేశ్వరుడైనటువంటి ఆ భగవానుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రదర్శించాడయ్యా అంటూ ఆ సంజయుడు అక్కడ జరుగుతూ ఉండేటువంటి ఆ కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతున్న సంవాదంతో పాటుగా ఈ విశ్వరూపాన్ని కూడా సంజయుడు కూడా దర్శించగలిగాడు. అదే చెప్తున్నాడు. సో ఆ విధంగా చెప్పినటువంటి కృష్ణ భగవానులు వారు మహాయోగీశ్వరుడైనటువంటి ఆ భగవానుడు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపెడుతున్నాడయ్యా అంటూ చెప్తున్నాడు. సో ఆ విధంగా అర్జునుడికి ఆ భగవంతుడి యొక్క విశ్వరూపము దర్శనము జరిగింది అని చెప్తారు. ఆ విశ్వరూపంలో ఏమి చూశాడు అనేటువంటి దాన్ని సంజయుడు ఆ ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. అర్జునుడట ఆ విశ్వరూపములో అనేక ముఖములు, నేత్రములు మరియు అనేక అద్భుత దృశ్యాలను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైనటువంటి ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన అంటే శరీరంపై అనేక మాలలను కలిగి ఉన్నది మరియు దివ్య సుగంధ పరిమళభూతమై గుబాలిస్తూ ఉన్నది అట. ఆ విశ్వరూపంలో ఆ విధంగా చూస్తున్నటువంటి సువాసనలు కూడా ఆ అర్జునుడు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తుంది. సో ఆ ఆ భగవంతుని యొక్క స్వరూపం పైన అనేక మాలలు కలిగి ఉండి ఆ దివ్య సుగంధ పరిమళభూరితమైనటువంటి అది ఆ స్వరూపము గుబాలిస్తూ ఉన్నదట. మహా అద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖాలతోనూ తనను తానుగా వ్యక్తపరుచుకుని ఉన్నాడు ఆ కృష్ణ భగవానుడు అని చెప్తుంది. సో అంటే ఇక్కడ సంజయుడు అర్జునుడు ఏం చూస్తున్నాడు అనేటువంటి అంశాలు తను కూడా చూస్తూ చెప్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు అర్జునుడు అంటే ఇక్కడ ఆ యొక్క విశ్వరూపంలో ఆ భగవంతుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. అవి ఎన్నెన్నో దివ్యమైనటువంటి ఆ ప్రతి రూపం కూడా, ప్రతి దృశ్యం కూడా అనేకమైనటువంటి ఎన్నెన్నో దివ్యమైనటువంటి ఆభరణాలను మరియు దివ్యమైనటువంటి ఆయుధాలను కలిగి ఉన్నాయి చెప్తున్నారు. అలాగే ఆ స్వరూపాల యొక్క శరీరం పైన ప్రతి దానిపైన కూడా దివ్యమైన అనేక మాలలు కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. దివ్య సుగంధ భరితమైనటువంటి అవి గుబాలిస్తూ ఉన్నాయి. ఆ రూపాలు ఎలా ఉన్నాయంటే మహా అద్భుతమైనటువంటి అనంతంగా ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ ఎండేది లేకుండా అనంతంగా అది వ్యాపించి ఉన్నది. ఆ ఈశ్వరుడు సర్వత్రా తన ముఖాలతోనూ తనను తాను వ్యక్తపరుచుకున్నాడయ్యా. ఆ విధంగా ఈ విశ్వమంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని చూసినటువంటి విషయాన్ని ధృతరాష్ట్రుడితో చెప్తుంది. ఇంకా ఎలా ఉంది అంటే ఆ విశ్వరూపం దర్శించినటువంటి ఆ విశ్వరూపాన్ని చూడగానే ఆ విధంగా అనేక అనంతం కూడా వ్యాపించి ఉండేటువంటి ఆ విశ్వరూపము ఎలా కనిపిస్తుందంట అంటే ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని మహాపురుషుని తేజానికి సాటి కావచ్చు. అంటే అది భగవంతుడికి పోలుతుంది, లేకపోతే అంతకంటే తక్కువైనా అవుతుంది కానీ అంతకంటే ఎక్కువగా ఉండదు. అంటే ఏకకాలంలో అంటే ఆకాశంలో లక్షలాదిగా సూర్యులు ఒకేసారి వెలిగితే ఎంత వెలుతురు వస్తుందో అంతటి వెలుతురుతో దీప్యమానంగా ఆ విశ్వరూపం వెలుగుతూ ఉంది అయ్యా అని చెప్తున్నారు. సో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ
సృష్టిలో ఒక సూర్యుడి యొక్క వెలుతురు చూస్తే మనము పగటి కాలం వస్తే చీకట్లన్నీ కూడా పటాపంచలైపోతుంది. అంతా కూడా ఎంతో ప్రకాశవంతంగా మనకు అన్నీ కూడా ఉనికిలోకి వస్తుంది. మరి అలాంటిది ఏకకాలంలో ఆకాశంలో వందల వేలాది సూర్యులు వెలువడితే వచ్చేటువంటి వెలుతురు ఏదైతే ఉందో అంతటి కాంతిని ఆ పరమాత్ముడి యొక్క విశ్వరూప తేజస్సులో నుంచి వస్తుందయ్యా అని చెప్తున్నారు. సో ఇక్కడ అర్జునుడు చూసేటటువంటి దాన్ని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా అప్పుడు చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు ఆయన. అప్పుడు అర్జునుడు ఆ దేవదేవుడి యొక్క దేహంలో ఒకే చోట ఎన్నో విధాలుగా విభజించి ఉన్నటువంటి సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు. ఆ భగవంతుడు ఎదురుగా ఉండేటువంటి ఒకే ఒక రూపంలో ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఆ సమయంలో అర్జునుడు వేలాదిగా విభజించబడినప్పటికీ అక్కడ ఉండేటువంటి ఒకే చోట నెలకొని ఉన్నటువంటి ఆ విశ్వపు అనంతమైనటువంటి రూపాలను ఆ భగవంతుని విశ్వరూపంలో అర్జునుడు దర్శించాడట. సో ఆ విధంగా అన్ని లోకాలను కూడా ఆ ఎదురుగా ఉండేటువంటి కృష్ణుడి యొక్క రూపంలోనే, అంటే ఆ విశ్వరూప దర్శనంలో ఆ లోకాలన్నీ కూడా ఆయనకి ఇక కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ విధంగా ఆ విశ్వరూపాలు అన్ని చూసిన తర్వాత అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది, ఎప్పుడైతే ఆ అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసినటువంటి ఆ అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మయానికి లోనయ్యాడయ్యా అని చెప్తుంది. రోమములు నిక్కరపరుచుకున్నవాడై నమస్కారం చేయడానికి తల వంచుకున్నాడు, చేతులు జోడించి ఆ పరమ ప్రభువుని ప్రారంభించాడయ్యా అంటూ ఆ అర్జునుడు ఆ దివ్య దర్శనం కాగానే, ఆ భగవంతుని యొక్క దివ్య దర్శనం కాగానే ఆ కృష్ణార్జునుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధం అంతా ఒకేసారిగా మారిపోయి ఒక్కసారిగా ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పూర్వము ఆ కృష్ణుడు అర్జునులకు మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి? స్నేహ సంబంధంగా ఉన్నది, భావాభామరుదులుగా ఉండేటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నది. ఎప్పుడైతే ఆ దర్శనం విశ్వరూప దర్శనాన్ని ధ్యానించాడో అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మయానికి లోనయ్యి రోమాలన్నీ నిక్కరబుడుచుకున్న వాడై ఇక ఒక సాధారణ భక్తుడుగా, శిష్యుడుగా ఆయన ఆ భగవంతుడి ముందు చేతులు జోడించి నమస్కరించడానికి సిద్ధంగా ఉండి ఆ రెండు చేతులు కూడా దగ్గరగా తీసుకుని వచ్చి ఆ ప్రభువుని, ఆ భగవంతుడిని, ఆ విశ్వరూపుడు అయినటువంటి కృష్ణ భగవానుల వారిని ప్రార్థించడం ప్రారంభించాడట ఇక అర్జునుడు ఎప్పుడైతే దర్శనం, ఆ విశ్వరూప దర్శనం, ఆ దివ్య దర్శనం అయిందో వెంటనే ఆయన దిగ్భ్రాంతికి, విస్మయానికి లోనయ్యి ఆ భగవంతుడికి నమస్కారాలు చేస్తూ ఆ భగవంతుడిని కీర్తించడం ప్రారంభించాడు. అది చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడు. అంటూ ఇక అర్జునుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సో అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వం స్తతా భూత విశేష సంఘాన్ బ్రహ్మణ మీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాం చ దివ్యాన్. సో అర్జునుడు ఈ విధంగా అంటున్నాడట, ఓ శ్రీకృష్ణ, నీ దేహమునందు నేను సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణికోటి సమూహములను, కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడిని, శివుడిని, అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూచుచున్నాను అంటూ ఆ అర్జునుడు పలికినటువంటి మాటలను చెప్తూ ఉన్నాడు. అర్జునుడు ఆ విశ్వరూపంలో సమస్తాన్ని చూశాడు అని చెప్తున్నాడు. అందుకే అతడు విశ్వంలోని తొలి జీవుడైనటువంటి బ్రహ్మను, విశ్వము అడుగులో భాగంలో ఉండేటువంటి గర్భోదక సాయి విష్ణువు దేనిపైనైతే శమిస్తాడో దాన్ని కూడా దర్శించాను అని చెప్తున్నారు. అంటే సర్పాలను, దివ్య సర్పాలను దర్శించానని చెప్తున్నాడు కదా. సో కాబట్టి ఆ గర్భోదక సాయి విష్ణువు దేనిపైనైతే ఆసనంగా ఉండి కూర్చొని ఆయన పడుకుని ఉంటాడో దాన్ని కూడా చూశాడంటున్నాడు. ఇక అర్జునుడు అక్కడ గర్భోదక సాయి ఆ తొలి జీవుడైనటువంటి బ్రహ్మదేవునితో పాటుగా అక్కడే ఉండి ఆ ఉండేటువంటి మిగతా వారందరినీ కూడా, అంటే శివుడును, ఇతరుల
ఋషులు వారందరినీ కూడా దర్శించడము ఆ కృష్ణ భగవానుల వారి యొక్క అనుగ్రహం ద్వారా సాధ్యమైంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నాడు, అనేక బహుధర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతాం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. సో ఓ విశ్వేశ్వర, ఓ విశ్వరూపుడా, అనేకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో, కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములన్నీ నీ దేహంలో చూస్తున్నాను. నీ యందు ఎటువంటి ఆది మధ్య అంతములు నేను చూడలేకపోతున్నాను. నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం అన్నాడు కదా. సో ఇక్కడ ఆ అర్జునుడు అంటున్నాడు కృష్ణ భగవానుల వారిని, ఓ విశ్వేశ్వర, ఓ విశ్వరూపుడా, అనేక చేతులతోనూ, అనేకమైనటువంటి ఉదరములతోనూ, అనేకమైనటువంటి ముఖములతో, కళ్ళతో ఉన్నటువంటి నీ యొక్క అనంతమైనటువంటి రూపములన్నింటినీ కూడా నీ యొక్క దేహంలోనే నేను చూస్తున్నానయ్యా. నీ యందు ఎటువంటి ప్రారంభం అంటే నువ్వు ఎక్కడ ప్రారంభమయ్యావు, ఎక్కడ నీ మధ్య ఉంది, ఎక్కడ నీవు అంతమయ్యేటువంటి విషయాన్ని నేను గాంచలేకపోతున్నానయ్యా అని అర్జునుడు అంటున్నాడని చెప్తుంది. సో అంటే ఆ కృష్ణ భగవానుల వారు దేవాది దేవుడు అనంతమైనటువంటి వాడు. ఏ విధంగా అతని ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఇది అనేటువంటి లేకుండా ఉంది. సో ఇక అంటున్నాడు, నీవు ఆది మధ్య అంతం లేకుండా ఉన్నావు, నీ మహిమ అనంతము, నీవు అనేక బాహువులు కలిగి ఉన్నావు, సూర్య చంద్రులు నీ నేత్రాలు, నీ నోటి నుండి అగ్ని జ్వలిస్తూ ఉంది, నీ తేజస్సుచే ఈ సమస్త సృష్టిని ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నానయ్యా అంటూ ఆ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా అంటే అక్కడ ఆ విశ్వరూపాన్ని ఎలా చూస్తున్నాడో అది చెప్తున్నాడు. ఆ ఆ భగవంతుడు ఆ కృష్ణుడి యొక్క రూపము ఎలా ఉంది అంటే ఆది మధ్యము అంతం లేకుండా ఉందట. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ మధ్య ఉంది, ఎక్కడ అంతం లేకుండా ఉంది. ఆ భగవంతుడి యొక్క మహిమలు అనంతంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ ఇక్కడ విస్తారానికి అద్దులే లేవు. ఆ భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి దానికి అద్దులు లేకుండా ఉన్నాడు అని చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలి, నీవు అనేక బాహువులను కలిగి ఉన్నావు, సూర్యచంద్రులే నీ నేత్రాలుగా ఉన్నారు. సో మనం సూర్యుని చూసి ఎక్కడో ఎంతో అనుకుంటాం, అటువంటి ఆ సూర్యచంద్రులు నేత్రాలుగా కనిపిస్తూ ఉన్నారట. ఆయన యొక్క నోటి నుండి అగ్ని జ్వలిస్తూ ఉన్నది అని చెప్తున్నారు. నీ తేజస్సు ఆ భగవంతుని నుంచి వచ్చేటువంటి ఆ తేజస్సు చేత ఈ సమస్త సృష్టి కూడా ఉత్తేజపరచబడుతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నానయ్యా నీ విశ్వరూపంలో అంటూ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని తన ఎదురుగా జరుగుతున్నటువంటి దాన్ని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఆయన అంటున్నాడు ఇంకా, ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. నీవు ఒక్కడివే అయినను ఆకాశమును సకల లోకములను వాటి మధ్య గల ప్రదేశమంతా వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, నీ అద్భుతమైన భయంకరమైన రూపమును చూసి సకల లోకములు భయంతో కంపించిపోవటము నేను గమనిస్తున్నాను అంటూ అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా దర్శించాడో చెప్తున్నాడు. ఎదురుగా ఉండేటువంటి ఒక్కడే, ఆ ఒక్కడే కానీ ఆయన ఎలా ఉన్నాడట, ఆకాశాన్ని అంతటినీ కూడా ఉన్నాడు, అలాగే సకల లోకాల్లోనూ వ్యాపించి ఉన్నాడట. లోకాలే కాదు, ఆ లోకాలకు ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి, ఒక మండలానికి ఇంకొక మండలానికి మధ్య ఉండేటువంటి ఆ ప్రదేశం అంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడని చెప్తున్నాడు. సో అటువంటి నిన్ను నేను దర్శిస్తున్నానయ్యా, నీవు ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, నీ అద్భుతమైన భయంకరమైన రూపంను చూసి ఈ లోకాలలో సకల లోకాలలో అంతా కూడా భయంతో కంపించిపోతున్నాయి, దాన్ని నేను చూస్తున్నానయ్యా అంటూ అర్జునుడు
తాను చూస్తున్నటువంటి ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా చెప్తుంది. అమీహి త్వాం సుర సంగా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యాక్వా మహర్షి సిద్ధ సంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. సో దేవతలందరూ నీ యొక్క ఆశ్రయము పొందుతూ నీలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ దేవతలందరూ కూడా నీ ఆశ్రయాన్ని పొందుతున్నారు, నీలో ప్రవేశిస్తూ ఉన్నారయ్యా. కొందరేమో ఆ దేవతల్లో కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు అందరూ కూడా శాంతి శాంతి అంటూ వేద మంత్రాలతో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. అటువంటి నిన్ను నేను దర్శిస్తూ ఉన్నాను అంటూ అర్జునుడు ఆ విశ్వరూపంలో భగవాన్ వారిని ఏ విధంగా దర్శిస్తూ ఉన్నాడో చెప్తున్నాడు ఇక్కడ. ఆ విశ్వరూపం యొక్క భీకరమైనటువంటి ఆకృతి, దానితో తేజోవంతమైనటువంటి కాంతికి సకల లోకాల్లోని దేవతలు కూడా భీతి చెంది రక్షణ పొందుతూ ఉన్నారు, రక్షణ కొరకు ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తూ ఉన్నారు. ఆ ఇక వివిధ లోకాల్లో ఉండేటువంటి మహానుభావులైనటువంటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి అక్కడ చూస్తూ ఉన్నారట. ఉన్నటువంటి శివుని యొక్క సమస్త రూపాలైనటువంటి రుద్రులన్నీ కూడా, అలాగే ఆదిత్యులు, వసువులు, అలాగే సాధ్యులు, విశ్వదేవతలు, అలాగే ఇరువురు అశ్విని కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ పురుషులు అందరూ కూడా ఆ భగవంతుణ్ణి ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అని చెప్తుంది. ఇంకా చెప్తున్నా, దంష్ట్రా కరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలా నల సన్నిభాని దిశో న జానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. సో భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ప్రళయకాల సమయంలో కనిపించేటువంటి ప్రజ్వలించే అగ్నిలా ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడ ఉన్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతూ ఉన్నాను. ఓ దేవదేవా, నీవే జగత్తుకి ఆశ్రయము, దయచేసి నా మీద కృప చూపుము. సో ఇక ఇప్పటి వరకు ఆ విశ్వరూపాన్ని చూపించమని అడిగాడు అర్జునుడు. ఆ విశ్వరూపాన్ని చూపించిన తర్వాత ఆ విశ్వరూపం చూసి ఆయన భయకంపితుడై ఈ విధంగా అంటున్నాడు, భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ప్రళయకాలం సమయంలో కనిపించేటువంటి ప్రజ్వలించే అగ్నిలా, ప్రళయం జరిగేటువంటి సమయంలో ప్రసరించేటువంటి ఆ అగ్నిలా ఉన్నావయ్యా. నిన్ను చూసిన పిదప నేను ఎక్కడ ఉన్నానో, అసలు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో అనేటువంటి మరియు ఎక్కడికి పోవాలో అనేటువంటి అంశాన్ని కూడా మర్చిపోతూ ఉన్నాను. ఓ దేవదేవ, నీవే ఈ జగత్తుకు ఆశ్రయము, ఈ జగత్తంతా కూడా నీ ద్వారానే ఉంటుంది, నిన్నే ఆశ్రయించి ఉన్నది. సో అటువంటి నిన్ను నేను చూస్తున్నాను కనుక దయచేసి నా మీద కృప చూపువయ్యా అని అర్జునుడు ఇక భయతుడైనటువంటి అర్జునుడు ఆ విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత కృష్ణుణ్ణి శరణు వేడుతూ ఉన్నారు. మరలా ఈ యొక్క నా మీద దయచేసి నాకు సాధారణ రూపం చూపించమనే విధంగా ఆయన అడుగుతూ ఉంది. సో ఆ విధంగా అర్జునుడు అడిగిన తర్వాత ఇంకా కొంత వివరణ అవుతుంది. ఆ తర్వాత కృష్ణ భగవానుల వారు ఈ విధంగా చెప్తుంది, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృతః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. సో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు, సమస్త లోకాలను సర్వనాశనం చేసే కాలమును నేను జనులందరినీ నశింపచేయుటకు నేను ఇక్కడికి వచ్చాను. మీరు అంటే ఈ పాండవులు అంటే మరికొంతమంది తప్ప ఇరువైపులు ఉన్న
యోధులందరూ కూడా చంపబడతారు అంటూ ఆ కృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తున్నాడు ఆయన. ఏమనంటే ఇక్కడ లోకములలో మహా వినాశనానికి కారణమైనటువంటి వాడు ఆ భగవంతుడు అని చెప్తున్నాడు. అంటే లోకాలన్నింటినీ కూడా నాశనం చేయడానికి వచ్చినటువంటి వాడు. సో కాబట్టి ఈ లోకంలో పెరిగిపోయినటువంటి భారాన్నంతా తొలగించడానికి వచ్చినటువంటి వాడు ఆ కృష్ణ భగవానుల వారు. కనుకనే ఆయన అంటున్నాడు, జనులందరినీ నశింప చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీవు అంటే నీవు, ఆ పాండవులు కొంతమంది, ఇంకా కొంతమంది తప్ప ఇరువైపులా ఉండేటువంటి యోధులందరూ కూడా సంహరించబడతారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడు తన మిత్రుడైనటువంటి ఆ భగవంతుడు అని తెలిసినప్పటికీ కూడా అర్జునుడు అతని చేత ప్రదర్శించినటువంటి ఆ రూపాలన్నీ కూడా చూసిన తర్వాత కలవరపడ్డాడు. అందుకే ఆ వివిధ రకాలైనటువంటి శక్తులు అవన్నీ చూసిన తర్వాత ఇక కరుణించి నాకు సాధారణ రూపం చూపించమని అడిగినప్పుడు ఇక కృష్ణ భగవానులు ఆ విధంగా ఈ లోకాలన్నింటినీ నాశనం చేసేటువంటి సర్వనాశనం చేయడానికి అవసరమైనటువంటి కాలాన్ని మేము అంటే వీటినన్నిటినీ నాశనం చేయడానికి వచ్చినటువంటి వాడిని. సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నా చేతనే సంహరించబడతారు. సో కనుక నీవు ఏదో చంపుతాను, ఎవరెవరినో చేస్తున్నావు అనేటువంటి భావనలో నీవున్నావు. సో ఇవంతా సంహరించడానికే నేను వచ్చాను. కనుక నీ యొక్క కర్తవ్యంగా నీవు అది చెయ్యి అనేటువంటి భావనతో నీవు చంపినా, నువ్వు చంపకపోయినా వీరందరూ కూడా చంపబడతారు. కాబట్టి చంపేవాడిని నేను అనేటువంటి భావన నుండి నువ్వు బయటపడు అనేటువంటి ద్వారా ఇక్కడ ఆయన తెలియచేస్తున్నారు, అర్జునుడికి బోధిస్తూ. సో ఆ విధంగా చెప్పి ఆయన అంటున్నాడు, తస్మాద్ త్వమిత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. సో ఇక్కడ కృష్ణ భగవానుల వారు అర్జునుడిని సవ్యసాచిన్ అని సంబోధించడం జరుగుతుంది. సవ్యసాచిన్ అంటే ఇక్కడ సాధారణంగా మనము యుద్ధంలో కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఒక హ్యాండ్తో మనము బాగా చేయగలుగుతాం, మరొకటి కొంచెం తక్కువగా చేస్తూ ఉంటుంది. కానీ అర్జునుడు 2 చేతులతో కూడా సమానంగానే ఆ బాణాలను వేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉన్నవాడు. అందుకే ఆయన్ని సవ్యసాచిన్ అని సంబోధించడం జరుగుతుంది ఇక్కడ. అందుకే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పాడు కదా, ఈ లోకంలో అందరినీ సంహరించడానికి వచ్చినటువంటి కాలాన్ని నేను అంటూ చెప్పాడు. కాబట్టి ఓ అర్జున, లేచి యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని పొందుము. నేనే అందరినీ సంహరిస్తానయ్యా. సో నువ్వు ఆ యుద్ధ సన్నద్ధుడివై ఉండు. అంతే, ఆ కీర్తిని పొందు. చూడండి ఇక్కడ తన యొక్క భక్తుణ్ణి హీరోని చేస్తున్నాడు ఇక్కడ అర్జునుడిని. వాస్తవానికి ఇదంతా సంహరించేటువంటిది జరిపేటువంటిది అంతా కూడా ఆయనే. సో కానీ ఆ కీర్తి తన భక్తుడైనటువంటి అర్జునుడికి ఇస్తున్నాడు. శత్రువులను జయించి సర్వసంపదలతో ఉన్నటువంటి రాజ్యమును అనుభవించు. నా ఏర్పాటు చే వారు ఇంతకు పూర్వమే సంహరించబడ్డారు. నీవు నీ తాత, గురువు, ఇంకెవరు మిత్రులు అని చెప్తున్నావే, వారందరూ కూడా నా ఏర్పాటు ద్వారా వారు సంహరించబడే వాళ్ళే. నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళు చచ్చేవాళ్ళే. సో కనుక కీర్తిని పొందువు. నువ్వు జస్ట్ యుద్ధానికి సన్నద్ధుడివై ఉండు, యుద్ధం చేస్తూ ఉండు, అంతే. మిగతా అన్ని ఫలితాలన్నీ నేనే చూసుకుంటాను. నా ఏర్పాటు చేయి ఇంతకు పూర్వమే వారందరూ కూడా సంహరించబడి ఉన్నారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో కేవలము ఒక పనిముట్టులాగా ఉండు. జస్ట్ యు ఆర్ ఇన్స్ట్రుమెంట్, మిగతాదంతా నేనే చూసుకుంటున్నాయా అని చెప్పేసి అర్జునుడికి తన యొక్క కార్యాన్ని నెరవేర్చేటువంటి ఈ విధానాన్ని ఇక్కడ తెలియచేస్తూ. సో కాబట్టి అదే కాకుండా ఆయన ఇంతకు ముందు కూడా చెప్తారు ఇక్కడ ఏంటంటే, ఈ కురుక్షేత్ర యుద్ధానికి ముందే ఆయన ఏర్పాటుతో ఆ మహామహా రాక్షసులందరినీ కూడా సంహరించాడు ఆయన. వీరెవరు కూడా సంహరించబడేవారు కారు. అటువంటి రాక్షసులందరినీ కూడా ఆయన ముందుగానే సంహరించాడు. సో కాబట్టి ఆయన అంటున్నాడు, నా ఏర్పాటుకు పూర్వం అందరూ కూడా సంహరించబడే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ వారు అందరూ ఆ మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా ఉండుకుంటే ఈ పాండవులు గెలిచేవారు కారు అని చెప్తాం. కనుకనే అంతకు పూర్వమే ఇక్కడ కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుల వారు ఆయుధం పట్టకపోయినప్పటికీ ఆయన అంతకు ముందే చిన్ని కృష్ణుడిగా ఉన్నప్పుడే రాక్షసులందరినీ సంహరిస్తూ
మనం ఎంతో జరాసంధుడు అని అందరూ కూడా అక్కడ ఉండేటువంటి రాక్షసులందరినీ కూడా శిశుపాలుడు తర్వాత అందరు ఇక ఎంతో మంది గొప్ప గొప్ప రాక్షసులందరినీ కూడా సంహరించి ఈ యుద్ధానికి సింపుల్ గా పాండవులు ఎవరినైతే జయించగలరో వారిని మాత్రమే మిగిల్చి ఉంచాడు. ఈ కురుక్షేత్రంలో మిగిలినటువంటి వారు కూడా సంహరించబడ్డారు అని చెప్పారు. సో ఆ విధంగా చెప్పిన తర్వాత అర్జునుడు మరలా మాట్లాడుతున్నాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యస్తే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. అర్జునుడు పలికాడు, ఓ ఋషికేశ, నీ మహిమను పొగుడుతూ జగత్తంతా ఆనందము అనురాగము పొందుతూ ఉన్నది. రాక్షసులు భయపడి అన్ని వైపులకు పారిపోతూ ఉన్నారు. సిద్ధుల సంఘాలన్నీ నీకు నమస్కరిస్తూ ఉన్నాయి. నీ విషయంలో ఇదంతా సమంజసమే కదా. నీవే కదా ఈ జగత్తంతటికి, నీకు కాకపోతే మరెవరకు నమస్కరిస్తారయ్యా సిద్ధులు సంఘాలు అని ఆ విధంగా ఆయన అంటూ ఉంది. ఇంకా ఆయన అంటున్నాడు. సో ఇక ఆ విధంగా మాట్లాడిన తర్వాత అర్జునుడికి తన గతంలో చేసినటువంటి విషయాలు గుర్తుకొచ్చి ఆయన అంటున్నాడు, నీవు నా మిత్రుడు అనుకుంటూ అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా మిత్రమా అని పిలిచాను. నీ మహిమ తెలియక నిర్లక్ష్యంగా అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుతున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తూ ఉన్నప్పుడు కానీ, ఏకాంతంలో ఉన్నప్పుడు లేదా ఇతరుల సమక్షంలో కానీ ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే ఓ అచ్యుత, నీవు నా తప్పులన్నింటినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అర్జునుడు ఆయన్ని వేడుకుంటున్నాడు. ఎందుకంటే కృష్ణార్జునులు అంతకుముందు స్నేహితులు, మంచి స్నేహితులు, భావబామతులుగా ఉండేటువంటి వారు చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినటువంటి వారు. సో కాబట్టి ఏముంది, సాధారణంగా తనతో పాటు వయసులో దగ్గరగా ఉన్నవాడు కనుక ఓ కృష్ణ ఇట్రా అని పిలుస్తాడు, లేదా ఓ యాదవ ఇట్రా అని పిలిచేవాడు, ఒక్కొక్కసారి ఓ మిత్రమా ఇట్రా అని పిలిచేవాడు. సో అలా పిలిచాడు కాబట్టి చనువుతో మాట్లాడాను, నేను మనం మిత్రులం అనుకొని మాట్లాడాను కనుక అటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఇద్దరు భోజనం చేసేటువంటి వాటి కొంచెం హేళన చేయడం జరుగుతూ ఉంటుంది, పడుకున్నప్పుడు హేళన చేసుకోవడం, ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు కదా. సో అలా చేసి ఉన్నట్లయితే, నేను ఎప్పుడైనా నీతో అమర్యాదగా ప్రవర్తించి ఉన్నట్లయితే నన్ను క్షమించవయ్యా ఓ అచ్యుత, నా తప్పులన్నింటినీ మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్తాను. సో సాధారణంగా మనం ఎప్పుడైనా మన బాస్ అని తెలియకపోతే మన ముందు ఏం చేస్తాం, అతనితో ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా ఒకసారి ఆఫీస్‌లోనో లేదో ఎక్కడో ఒక బాస్ అని తెలవగానే మనం ఏదో అడుగుతూ ఉంటాం, మన్నింపమని కోరుకుంటాం. అలాగే ఇక్కడ జరిగినటువంటిది కూడా. అంతకుముందు అర్జునుడు కృష్ణ భగవానుని వారిని ఆ విధంగా అర్థం చేసుకోలేదు. సో ఎప్పుడైతే విశ్వరూప దర్శనం జరిగిందో ఆ విధంగా అర్థం చేసుకొని ఆయన్ని వేడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆయన అడుగుతున్నాడు, ఈ సమస్త లోకానికి చర అచరలకు నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, అత్యున్నత ఆధ్యాత్మిక గురువు నీవే. కృష్ణం వందే జగద్గురుం అంటాం, ఆయనే కదా మొత్తానికి కూడా గురువు. సో నీకంటే గొప్పవారు, నీతో సమానమైన వారు ఎవ్వరూ ఉండలేరు. ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, మూడు లోకాలలో నీకంటే గొప్పవారు ఎవరైనా ఎలా ఉంటారు అంటూ ఆ అర్జునుడు తాను ఏదైతే అనుభూతి చెందుతూ ఉన్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా కృష్ణ భగవానుల వారితో చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయన చెప్తున్నాడు, ఎప్పుడూ చూడని నీ ఈశ్వరూపాన్ని చూసి నేను ఆనందించాను. అయితే నా మనసు భయంతో ఎంతో బాధపడుతూ ఉన్నది. ఓ దేవదేవా, ఓ జగన్నివాస, దయవుంచి నీ పూర్వ రూపమునే చూపించుము, అనుగ్రహించుము. సో మొదటేమో విశ్వరూపాన్ని చూపించమని అడిగాడు. అలా విశ్వరూపం చూసి అవన్నీ చూసి ఆనందపడ్డాడు ఫస్ట్. కానీ ఆ విశ్వరూపాన్ని చూసి తట్టుకునేటువంటి శక్తి లేక భయంతో బాధపడుతూ ఉన్నాడట. అందుకే వేడుకుంటున్నాడు, ఓ దేవదేవా, ఓ జగన్నివాస, దయవుంచి నీ పూర్వ రూపమునే చూపెట్టు. అంటే మానుష రూపం ఏదైతే ఉందో ఆ రూపమునే చూపించు, నన్ను అనుగ్రహించవయ్యా అని వేడుకుంటున్నాడు అర్జునుడు. సో అదే అడుగుతున్నాడు ముందుగా. మునుపటిలాగే కిరీటము, గద, చక్రము ధరించి ఉన్నటువంటి నిన్ను చూడాలి అని అంటే ఆ నారాయణుడి రూపం చూడాలనుకుంటున్నాడు. 1000 చేతులు కలిగిన ఓ విశ్వమూర్తి, 4 భుజాలతో పూర్వ రూపంలోనే నాకు సాక్షాత్కరించు అంటే ఆ నారాయణుడి రూపంలో, విష్ణు రూపంలో నాకు దర్శనం ఇవ్వయ్యా ఒకసారి అంటూ అడుగుతుంది. సో కిరీటము, గద, చక్రము, గదాస్త్రం ధరించినటువంటి ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని ఇవ్వమని అడుగుతుంది.
సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తూ మళ్ళీ పలుకుతున్నాడు ఈ విధంగా: ఓ అర్జున, నా అంతర్గత శక్తి ద్వారా భౌతిక ప్రపంచంలో ఈ అత్యున్నత సార్వత్రిక రూపాన్ని సంతోషంగా మీకు చూపించాను. తేజోమయము, సర్వోత్తమము, సనాతనము, అనంతము అయిన నా విశ్వరూపము నీకు ముందు ఎవ్వడు ఎప్పుడూ చూడలేదు. సో ఇక్కడ ఆ విశ్వరూపాన్ని, అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూపాన్ని గురించి కృష్ణ భగవానుల వారు ఈ విధంగా అంటున్నాడు. ఏమనంటే, అర్జున, ఈ భౌతికం అంటే భౌతిక జగత్తులో ఈ విశ్వరూపము నా అంతర్గత శక్తి ద్వారా ఆనందంతో నీకు నేను చూపించానయ్యా. ఈ రూపం ఏదైతే ఉంది ఇది అనంతమైనది, తేజోమయమైనది, మరియు ఇది ఆది రూపము. ఇటువంటి ఈ రూపాన్ని నీకు ముందు ఎవడూ చూడలేదయ్యా అని అంటున్నాడు. అంటే అర్జునుడు ఆ భగవాన్ యొక్క విశ్వరూపాన్ని కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి రూపాన్ని తన భక్తుడైనటువంటి అర్జునుడికి చూపించాడు. చూపించి అది ఎలా సాధ్యమైందంటే ఆయన యొక్క అంతర్గత శక్తి ద్వారా ఆయన అంటే ఆ విశ్వరూపాన్ని చూపించాను అని చెప్తున్నాడు. సో నేను సంతోషంగానే నీకు చూపించాను నువ్వు అడిగినందుకు. కానీ ఈ రూపాన్ని, ఈ తేజోమయమైనటువంటి, సర్వోత్తమైనటువంటి, సనాతనమైనటువంటి, అనంతంగా ఉండేటువంటి ఈ రూపాన్ని నీకు ముందు ఎవ్వడు ఎప్పుడు ఈ రూపాన్ని చూడలేదయ్యా అంటూ ఆ విశ్వరూపాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఇక మరలా సంజయుడు మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ మరలా ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు సంజయుడు. సంజయ ఉవాచ ఇత్యార్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమీనం భూత్వా పునః సౌమ్యవపుర్మాత్మా. సో ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడట: భగవంతుడైనటువంటి కృష్ణుడు అర్జునుడితో ఇలా మాట్లాడి అతని చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించాడు. సో ఎప్పుడైతే అర్జునుడు వేడుకున్నాడో, వేడుకోగానే ఆ విశ్వరూపం నుండి మొదటగా చతుర్భుజ రూపానికి వచ్చాడట. ఆ చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించి చివరికి అతడు సాధారణంగా ఇంతకు ముందు ఏ విధంగా అయితే తన రథసారథిగా ఉన్నటువంటి మానుష రూపం ఏదైతే ఉందో తన యొక్క ద్విభుజ రూపానికి అతడు వచ్చాడు అంట. ఆ విధంగా రావడం ద్వారా భయపడేటువంటి అర్జునుడిని ఓదార్చాడయ్యా ధృతరాష్ట్ర అని సంజయుడు అక్కడ జరిగినటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. సో ఈ విధంగా చెప్పడంలో మరొక చతురత కూడా ఉంది అని చెప్పారు. అక్కడ భగవంతుడు అయినటువంటి, ఇక్కడ భగవంతుడు అని చెప్పాడు అంటే భగవంతుడు పాండవుల వైపు ఉన్నారు అనేటువంటి విషయం ఒకటి. అదీ కాకుండా ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడు అర్జునుడు ఏది అడిగితే అది చేస్తున్నాడయ్యా అనేటువంటిది ఒకటి. మొదటగా విశ్వరూపం చూపించమంటే ఆ విధంగా విశ్వరూపాన్ని దర్శించాడు. విశ్వరూపం దర్శించిన తర్వాత భీతి చెందినటువంటి అర్జునుడు ఆ నారాయణుడు అంటే ఇక్కడ నారాయణ రూపం చూపించమంటే అది చూపించాడు. సాధారణంగా ఆ శ్రీకృష్ణుడి రూపంలోకి, ద్విభుజ రూపంలోకి వచ్చాడు. ఆయన ఏది అడిగితే అది చేస్తున్నాడు కనుక యుద్ధంలో ఖచ్చితంగా వారిని గెలిపించుకుంటాడయ్యా భగవంతుడు అని కూడా ఒక రకంగా చెప్తూ ఉన్నాడు సంజయుడు. సో ఇక ఆ విధంగా ఎప్పుడైతే ద్విభుజ రూపానికి కృష్ణ భగవానుల వారు వచ్చారో అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు: దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదా ఇదానిమస్మి సంవృతః సచేతా ప్రకృతిం గతః. అర్జునుడు ఇలా అన్నాడట: ఓ జనార్దన, అత్యంత సుందరమైన నీ మానుష్య రూపం చూసి నా మనసు శాంతించింది. నేను నా మళ్ళీ సహజ స్వభావాన్ని పొందినాను కృష్ణ అంటూ ఆ శాంతి పొందినటువంటి సాధారణ స్థితికి వచ్చినటువంటి అర్జునుడు ఎప్పుడైతే జనార్దనుడి యొక్క భగవంతుని యొక్క ఆ అత్యంత సుందరమైనటువంటి మనుష్య రూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు శాంతించాడు. శాంతించి తన యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని పొందాను అని చెప్తున్నాడు. మళ్ళీ కృష్ణ భగవానులు ఈ విధంగా అంటున్నాడు: శ్రీ భగవానుడు పలికెను, నీవు చూసే ఈ నా యొక్క రూపము దర్శనం పొందుట ఎంతో దుర్లభమైనది. అర్జున, నీకు నేను చూపించినటువంటి నా అంతర్గత శక్తి ద్వారా చూపించినటువంటి ఆ విశ్వరూపము
సాధారణంగా సాధ్యమయ్యేది కాదయ్యా, ఎంతో దుర్లభమైనది. ఆ రూపం కోసం దేవతలు కూడా దర్శించాలని నిత్యము కోరుకుంటూ ఉంటుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదయ్యా అని చెప్తూ ఉంది. ఇంకా చెప్తున్నారాయన. నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప దర్శనము వేదాధ్యయనము వలన కానీ, తపస్సుల వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ, లేదా యజ్ఞముల వలన కానీ లభించదు. సో నువ్వేదైతే దర్శించావో ఆ విశ్వరూపము, దాన్ని వేదాలను అధ్యయనం చేయడం ద్వారా కూడా ఎవడూ దర్శించలేడయ్యా. తపస్సులు చేయడం ద్వారా కూడా ఆ రూపాన్ని దర్శించలేడు. దాన ధర్మాలు ఇవ్వడము లేదా యజ్ఞ యాగాదులు చేయడం వల్ల కూడా అది దర్శించలేడు. కాదు, కేవలము నా భక్తులు మాత్రమే దాన్ని దర్శించగలరు. నీవు నా భక్తుడవు కనుక ఆ విధంగా నీకు ఆ దర్శనం జరిగింది అని ఆయన తెలియచేస్తూ ఉంది. సో ఇక చెప్పి ఆయన ఈ అధ్యాయాన్ని ఈ విధంగా ముగిస్తూ ఉన్నారు. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యా సమామేతి పాండవ. ఇక చెప్తూ ఆయన ఈ విధంగా అంటూ ముగిస్తున్నారు. ఓ అర్జున, కామ్యకర్మలు, మానసిక కల్పనలమనే కల్మషముల నుండి విముక్తుడై నా పట్ల భక్తితో ఉంటూ నా కొరకే కర్మలు చేసేవాడు నన్నే తన జీవిత పరమలక్ష్యంగా చేసుకొని సర్వభూతముల పట్ల విరోధ భావము లేకుండా ఉంటాడో అటువంటి భక్తుడు తప్పకుండా నన్నే చేరుకుంటాడు అంటూ ఆ భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని, ఎటువంటి భక్తులు ఆ భగవంతుణ్ణి చేరుకోగలరో అది వివరిస్తూ ఉన్నాడు కృష్ణ భగవాన్. ఏమంటున్నాడు? మనం చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా, మనసులో ఉండేటువంటి కలిగేటువంటి కల్మషాలన్నింటినీ కూడా వదిలివేయాలని చెప్తున్నాడు. అలా వదిలివేసి ఆ భగవంతుని పట్ల భక్తితో ఉంటూ, ఆ భగవంతుని కొరకే కర్మలు చేస్తూ, అంటే ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలు చేస్తూ, ఆ భగవంతుణ్ణే తమ జీవితం యొక్క లక్ష్యంగా చేసుకొని, ఇక ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులన్నిటి పట్ల ఎటువంటి విరోధ భావం లేకుండా అన్నిటి ఎడ సమభావంతో ఉంటాడో అటువంటి భక్తులు తప్పకుండా నన్ను చేరుకుంటాడయ్యా అంటూ అర్జునుడికి చెప్పారు కృష్ణ భగవానుడు. సో ఈ విధంగా ఈ అధ్యాయం ముగించబడింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఈ అధ్యాయం పైన ఏవైనా